వీక్షకులందరికీ నమస్కారం అండి. మీ అందరికీ మన సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ కొత్తగా ప్రారంభిస్తున్న ప్రాచీన భారతం ఈ వేదికకు పునః స్వాగతం. మళ్ళీ స్వాగతం అండి. మన కార్యక్రమాలు ఏదో ఒక ప్రత్యేకతని, ఒక ప్రయోజనాన్ని కలిగే ఉంటాయండి. మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడాను, అన్ని స్లాట్స్ కూడా ఏదో ఒక ప్రయోజనం లేకుండా మాత్రం, ప్రయోజన రహితంగాను, కంటెంట్ లేకుండాను, వేస్ట్ కంటెంట్తోనూ ఏది ఉండదండి. అది మీరు ఇప్పటికే గమనించి ఉండవచ్చు. ఇప్పుడు ఈ ప్రాచీన భారతం అనే కార్యక్రమాన్ని పెట్టడంలో గల ఉద్దేశం ఏమిటి అంటే, ప్రాచీన భారత జీవన విధానం, ఆ తర్వాత ప్రాచీన భారతదేశంలో జరిగినటువంటి అనేక విశేషాలు, ఆ తర్వాత అనేక విశ్వాసాలు, అనేక విశేషాలు ప్రపంచంలోనే, అంటే భూగోళానికే మన భారతదేశాన్ని ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టినటువంటి ప్రాచీన భారత నాగరికత, ఆ నాగరికత విలువలు ఎట్లా ఉండేవి, అసలు భారతదేశం అంటే ఏంటి, అనేక రకాల మతాల విశ్వాసాల సమాహారమైన ఈ దేశంలో ఎటువంటి విశేషాలు ఇంకా తెలియాల్సినవి, తర్వాత నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్కి తెలియాల్సినవి ఉన్నాయి. ఇతరులని చూచి మనకి సంబంధించిన కమింగ్ జనరేషన్స్ అన్నీ కూడా లేనిపోని మరీచికల్ని చూసి వెంటబడి వెళ్ళిపోతున్నారు. మరీచికలు అంటే ఎండమావులను చూసి వెళ్తున్నట్టుగా దూరదేశాలకి పారిపోతున్నారు. మేధావుల వలస ఎక్కువ అవుతోంది. ఈ మేధావుల వలస వల్ల ఎంత మాత్రం దేశానికి మంచిది కాదు, వాళ్ళకి మంచిది కాదండి. ఎందుకంటే ఉన్న చోట, ఉన్న భూమిలో బ్రతకలేని వాళ్ళు బయట ఎక్కడో పోయి బతికి రావడం అనేది, బతుకుతాము, దానికేముంది. ఒక పద్ధతిలో మనకి ఇక్కడ ఇది లేదు, లైఫ్ లేదు, ఏమీ లేదు అని అనుకోవలసిన దుస్థితిలో మైండ్ సెట్స్ మారిపోయి, మరో చోట ఎక్కడో సంపాదించుకున్న డబ్బే చాలా గొప్పగా అనిపించి, మన మేధావితనాన్ని, మన జనరేషన్స్ తాలూకా మేధావితనాన్ని, మన జనరేషన్స్ తాలూకా డెడికేషన్ని మరో చోట పండిస్తూ, అక్కడి నుంచి ఇక్కడికి తరిమి వేయబడుతూ, చంపివేయబడుతూ, కొట్టివేయబడుతూ, అక్కడి నుంచి వెంట పెట్టబడుతూ వస్తున్న అనేక భారత సంతతి తెలుసుకోవలసిన విశేషాలు చాలా ఉన్నాయి ఈ దేశంలో. ఈ మట్టిలో అన్నింటికంటే ప్రత్యేకత కలిగింది ఏంటి అంటే ఈ నేల అండి. భరతభూమిలో నేల, ఈ నేలే మహత్వపూర్ణమైంది, చాలా మహత్యం కలిగిన నేల. ఎందుకు మహత్యం కలిగిన నేల అని చెప్పవలసి వస్తోంది అంటే, ఈ దేశానికి ప్రత్యేకతనిచ్చింది నదులండి, జీవనదులు. ఇక్కడ ఉన్నన్ని జీవనదులు ప్రపంచంలో ఇంకే దేశంలోనూ లేవు. నదులు ఉండొచ్చు, పొడవు వెడల్పులు లోతులు ఎక్కువగా తక్కువగా ఉన్న నదులు చాలా చోట్ల ఉన్నాయి. నది లేనిదే జీవన సరళి లేదు, నీరు లేనిదే జీవం లేదు, కనుక తప్పకుండా ఉంటాయి. కానీ భారతదేశంలో ఉన్న నీటికి ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే తీయదనం. ఏ నది నీరు తీసుకున్నా చక్కగా పంపు నీళ్లు తాగి బతకొచ్చు అనే ఫీలింగ్ ఉంటుంది. అదే ఇతర దేశాల్లో తిరిగిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఎక్కడ మంచినీరు తీయగా ఉండదు. అందులో ఎంతో కొంత తాగలేక ఎంతో కొంత సోడా మిక్స్ చేసుకుని తాగుతారు అనేక ప్రపంచ దేశాలు మేము చూసున్నాం, తాగి ఉన్నాం. మన ఊళ్ళో, అంటే మన దేశంలో కిరోసిన్ ఒకప్పుడు వచ్చి లైట్ బ్లూ కలర్లో ఉండేది, గుర్తుందనుకుంటాను. అట్లాగే లైట్ బ్లూ కలర్లో వాటర్ బాటిల్స్ ఉంటాయి, మినరల్ వాటర్ బాటిల్స్, సోడా ఫిక్స్ చేసి ఉంటాయి. ఆ సోడాతో తాగడం తప్ప మామూలుగా మాత్రం తాగలేం. అలా ఎన్నో దేశాలండి, ఎన్నో ప్రపంచ దేశాలు. దానికి భిన్నంగా మన భారతదేశంలో జీవనదులు, మనలో జీవాన్ని నింపే నదులు, తియ్యటి కొబ్బరి నీళ్ళలాంటి నీటిని సొంతం చేసుకుని పారుతూ ఉన్నటువంటి నదులు, మొత్తం తీర ప్రాంతం అంతా సస్యశ్యామలం చేస్తున్న సస్యశ్యామల భారతం. తర్వాత ఆ నీరు, ఈ నేల, నీరు, గాలి ప్రత్యేకమైనవి. ఈ నేల దేవతలు నడిచిన నేల, దేవతలు మనుషులుగా పుట్టి సంచరించిన నేల. సూర్యుడు ఒకానొక ప్రపంచ దేశానికి సూర్యుడు దేవుడు. ఈ దేశంలో ఆ సూర్యుడి ద్వారా బిడ్డల్ని కన్న మహిళలు, ఆ కన్న బిడ్డల తాలూకా చరిత్రలే ఇతిహాసాలు. అంచేత మిగతా దేశాలు కళ్ళు తెరిచి జీవితం సాగించుకుంటున్న సమయంలో మన భారతదేశ నాగరికత పట్టు వస్త్రాలు నేసింది.
ఎవరికి నాగరికత నేర్పాలి, ఎవరికి నాగరికత గురించి చెప్పాలి, ఎవరికి సహనం గురించి నేర్పించాలి, ఎవరికి జీవితం గురించి బోధించాలి. అంచేత అత్యంత మహిమాన్వితమైనటువంటి మన భారతదేశం, ఈ భారతదేశానికి అత్యంత ప్రత్యేకతను కూర్చినటువంటి మరొక అంశం ఏమిటంటే అగ్నిపర్వతాలు లేని నేల, కాళ్ల కింద నేల కదలని నేల. అంటే భూకంపాలు రావని కాదండి, ఎక్కడో టెక్టానిక్ ప్లేట్స్ తేడాల వల్ల భూమి కంపిస్తుంది మనకు కూడా. కానీ అగ్నిపర్వతాలు లేవు. సముద్రాల్లో ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి, అన్ని మహాసముద్రాల్లోనూ ఉన్నాయి. బడబాగ్ని ఉండదా? ఉంటుంది. కానీ అగ్నిపర్వతాలని పక్కన పెట్టుకుని బతికే దౌర్భాగ్య పరిస్థితుల్లో మన జనజీవితం లేదు. మనకున్నంత పరిస్థితులు, నవ్య జీవన విధానాలు, అనేక రకాలైనటువంటి వినోదాలు ఇంకే జాతిలోనూ లేవు. వాళ్లకు ఉన్నాయి, కానీ కంపారిటివ్గా మన భారతీయ సంస్కృతి, సనాతన హైందవ సంస్కృతి చాలా చాలా విలువైనవి. అటువంటి విశేషాలు ఎన్నింటినో మీ ముందుకు తేబోతోంది ప్రాచీన భారతం. ఆ ప్రాచీన కాలంలో ఎటువంటి సంస్కృతులు, మళ్ళీ రాముడు కృష్ణుడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అది అందరికీ తెలుసు. అవి కూడా అప్పుడప్పుడు చెబుతూ ముఖ్యమైన విశేషాలని నేను మీ ముందుకు తేదలుచుకున్నాను. అందులో నమ్మకాలు ఉంటాయి, విశ్వాసాలు, అనేక రకాల విశ్వాసాలు ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అంటే విశ్వాసాల్లో మూఢనమ్మకాలు ఉంటాయి, మంచి విశ్వాసాలు ఉంటాయి. మనకు సంబంధించిన లక్షల హెక్టార్ల దట్టమైన అడవులు, ఏ పాశ్చాత్య సంస్కృతిలోనూ లేనటువంటి అద్భుతాలు నెలకొని ఉన్న అడవులు. ఎందుకంటే కొన్ని పాశ్చాత్య దేశాల్లో అడవులు దట్టంగా ఉన్నాయి, కాదనలేదు. ప్రపంచంలో ఎన్నో వింతలు ఉన్నాయి, కాదనలేదు. కానీ మన అడవుల్లో మిస్టరీలతో కూడినటువంటి అడవులు ఉన్నాయి, తర్వాత మహిమలతో కూడిన అడవులు ఉన్నాయి, నడిచే చెట్లున్న అడవులు ఉన్నాయి, కరెంటు పాస్ చేసే చెట్లు ఉన్నాయి, తర్వాత ఎన్నో రకాల విశ్వాసాలతో సుసంపన్నమైన నాగరికత మన హైందవ భారతీయ సనాతన నాగరికత. ఈ ప్రాచీన భారతీయ నాగరికతను గురించి గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అవుతూ చెప్పడానికి నిర్దేశించబడిన స్లాటే ఈ ప్రాచీన భారతం. అంచేత ఈ ప్రాచీన భారతం కూడా అందరూ తెలుసుకోవలసిన అంశాలతో నిండి ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలిస్తే సంతోషంగా తర్వాతి జనరేషన్స్కి వినిపించండి. తర్వాత యూట్యూబ్ చూస్తే కేవలం కథలు సినిమాలే కాదు, పనికొచ్చే ఎన్నో కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు, చాలా చాలా నేర్చుకోవచ్చు. అట్లాగే ఏ ఒక్కటి కూడా పొల్లు బాతాఖానీలు వేస్ట్ విషయాలు మన ఛానల్లో ఇంతవరకు చెప్పలేదు, ఇక మీదట చెప్పము. కనుక ఈ ప్రపంచానికే తలమానికమైనటువంటి నాగరికతల్లో ది బెస్ట్ నాగరికత మన నాగరికత, మన భారతీయ నాగరికత. ఈ భారతీయ నాగరికత గురించి మన ఛానల్, అంటే నా వాయిస్, మన ఛానల్ ద్వారా చెప్పుకోవలసిన అవకాశం మనకి దొరికినందుకు నేను గర్విస్తూ, ఒక భారతీయ పౌరురాలిగా గర్విస్తూ, ఈ భరత భూమిలో పుట్టినందుకు గర్విస్తూ, ఈ మట్టిలో మట్టిగా, నేలలో నేలగా, గాలిలో గాలిగా, నీటిలో నీటిగా విడిపోవడానికి సిద్ధపడుతూ, ఈ నేల ఇచ్చినటువంటి పులకాంకురాలు ప్రతి క్షణం అనుభవిస్తూ, ఈ భూమిపై ఉన్న మమకారంతో విడిచి వెళ్ళలేక, ఎక్కడికి వెళ్ళడం ఇష్టం లేక, నాకు సంబంధించిన వృత్తి వ్యాపారాలన్నీ కూడా ఇక్కడే ఏర్పాటు చేసుకుని జీవిస్తూ ఉన్న ఒకానొక కళాత్మక దృష్టితో భారతదేశాన్ని చూడగలిగిన పక్షంలో కనిపించని విశేషం అంటే ఏమీ ఉండదండి. కనుక నేను చెప్తున్నటువంటి ఈ విశేషాలు మీరు వింటారని, మీరు నచ్చుతారని నేను అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అట్లాగే మన వ్యూయర్షిప్ కూడా పెంచండి. మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ మన గర్వకారణమైన ప్రాచీన భారతానికి స్వాగతం అండి. తర్వాత ఇక ప్రశ్నించే వంతు నీది, విశేషాలు చెప్పే వంతు నాది. ఓకే అమ్మా, అలాగే. అందరికీ నమస్తే అండి. ప్రాచీన భారతం సిటీవీ చేస్తున్న ఈ కొత్త ప్రయత్నాన్ని మీరు కూడా ఆహ్వానించి మమ్మల్ని ఇంకొంచెం ముందుకి ప్రోత్సహించి నడిపించవలసిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఇక ఇవాల్టి మన వీడియోలోకి వెళ్ళిపోదాం.
అమ్మ, ప్రాచీన భారతం అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా మన భారతదేశము ఎన్నో రకాలైనటువంటి వేదాలకు, ఇతిహాసాలకు పుట్టినిల్లు కదా. చాలా గర్వంగా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం అది. అయితే ప్రాచీన భారతంలో ఆ జన జీవనం ఎలా ఉండేది, అంటే ఆ జీవన శైలి, ఆహారపు అలవాట్లు అవన్నీ ఎలా ఉండేవి, ఒకసారి మాకందరికి వివరించండి. తప్పకుండా. ఎందుకంటే మనం మొదలు పెట్టవలసిన టాపిక్ ఇదే. ఎందుకంటే ఇప్పుడు ఏమి తిని మనం భరించలేక బతుకుతున్నామో, మనం చెప్పాలంటే డబ్బులు పెట్టుకొని రోజుకి కొంత పాయిజన్ లాంటి కెమికల్స్ని కొనుక్కుంటున్నాం. అంతే. విషపూరిత ఆహారాన్ని, విషపూరితమైన గాలిని, విషపూరితమైన మనసుల్ని కూడా మనం సంపాదించుకుంటున్నాం తప్ప రాను రాను ఇటువంటి అమృతం కురిసినటువంటి నేల మీద ఇప్పుడు మనం నాగరికులం అనుకుంటున్నాం. ఎప్పుడో నాగరికులం. అందువల్ల అప్పుడు నాగరికత గొప్పదా, ఇప్పుడేం పాటిస్తున్నాం నాగరికత అన్న కంపారిజన్ని మీకే విడిచిపెడుతూ అప్పుడు ఏం చేసేవారు, అది గమనించింది ఎవరు అన్న దాంతో చెప్తాను నేను. మెగస్తనీస్ రాసింది కాదండి చరిత్ర. మెగస్తనీస్ రాసిన చరిత్ర అతను చూసిన చరిత్ర, అంతే కదా. అది ఈ నేల మీద మనిషి కాదు, ఈ నేలలో కలిసిన మనిషి కాదు, ఈ నేల పెంచిన మనిషి కాదు. అటువంటిది ఇక్కడికి వచ్చినప్పుడు అతను ఇన్స్పైర్ అయ్యి చూసి రాసిన మెగస్తనీస్ చరిత్ర అది. వేరొకళ్ళు వచ్చి చెప్తే కానీ మన చరిత్రను మనం నమ్మం, వచ్చిన దౌర్భాగ్యం అది. వేరే వాళ్ళు ఎవరో వచ్చి నువ్వు మంచోడు అని చెప్పాలి. చెప్తే అప్పుడు నేను మంచోడిని అనుకుంటాం. అంతేగాని మన మీద మనకు నమ్మకం ఉండదు, ఎవడో వచ్చి చెప్పాలి. అట్లాగా మెగస్తనీస్ లాంటి ఎంతోమంది చరిత్రకారులు ఇన్స్పైర్ అయ్యి రాసినటువంటి విశేషాలను పక్కన పెడితే అసలు ప్రాచీన నాగరికతని అప్పుడున్న రాజులు జీవన విధానం చూస్తే మనకు అర్థమైపోతుంది. అప్పుడున్న రాజులు, గొప్ప గొప్ప చక్రవర్తులు, వాళ్ళ తాలూకా ఆహార విహారాదుల అలవాట్లు, వాళ్ళు జనసామాన్యాన్ని ఎలాగ గమనించగలిగారు అనే వాళ్ళ ఇంట్రెస్ట్, ఇవి చూస్తే కనుక మనకి పురాతన అలవాట్లు బాగా అర్థమైపోతాయి. ఇప్పుడు నాగరికత ఎటువైపు ఉందన్నది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు తెలుసు కదా. శ్రీకృష్ణదేవరాయలు పరిచయం అవసరం లేనటువంటి చక్రవర్తి. అటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అని ఒక గ్రంథం రాశారు. ఆయన ఆముక్తమాల్యద రాశారు. అందులో ఆయన సాహితీ ప్రియులకి ఇదంతా తెలిసే ఉంటుంది. తెలియని చాలామందికి నేను చెప్తున్నా, వాళ్ళ కోసం కాదు. అయితే ఆముక్తమాల్యదలో ఆ చక్రవర్తి రాసిన విశేషాలు వింటే మనకు విచిత్రం అనిపిస్తుంది. ఆయన ఆ శ్రీకృష్ణదేవరాయలు తన రాజమందిరంలో వండించుకునేటటువంటి ఆహారపు అలవాట్ల గురించి ఆముక్తమాల్యదలో ప్రస్తావన పెద్దగా ఉండదు, ఉంటుంది కానీ పెద్దగా ఉండదు. అసలు ఆయన చెప్పింది ఏంటి అని అంటే, ఒక ఘట్టంలో ఆయన చెప్తారు ఆముక్తమాల్యదలో. ఆ కాలంలో 14వ శతాబ్దం, ఆ కాలంలో ఆయన తన రైతువారి గ్రామీణ ప్రజల ఆహార విహారాదులను చెప్తారు ఆయన. అందులో ఆహార విహారాదులను చెప్తాడు ఆయన. అప్పుడట మనకేమనిపిస్తుందంటే వీడియో చూసిన తర్వాత, అప్పుడైనా పుట్టాం కాదనిపిస్తుంది. అవును, అప్పుడు పుట్టామో లేదో ఇప్పుడు మనకు తెలియదు. అప్పుడు ఆయన ఆముక్తమాల్యదలో పేర్కొన్న విధంగా అప్పుడు ప్రజలు సంపూర్ణమైన నాలెడ్జ్ని కలిగి ఉండేవారట జీవితం మీద. ఆయన తన ఆముక్తమాల్యదలో పేర్కొనడం జరిగింది. నేను చెప్తున్నా, కావాలంటే ఆ పుస్తకం చదువుకోండి, మీకు అన్ని రుజువులు కావాలి కదా. ఒక లేడీ వచ్చి చెప్తే రుజువులు కావాలి, మగాళ్ళు వచ్చి చెప్తే ఏం చెప్పినా వింటారు. అంచేత ఎత్ర నార్యంత పూజ్యంతే తత్ర రమంతే దేవత, భారతీయ సంస్కృతి పాటిస్తున్నందుకు మీ అందరికీ నమస్కారం. అందువల్ల ఏంటంటే దీనికి ఆయన చెప్పే విశేషాలు వింటే మనకి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ అన్నమాట అవి. ఆ భాషలో చెప్తే మీకు బాగా కనెక్ట్ అవుతుంది. ఆ మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్లో ఒకటి ఏంటంటే, ఆనాటి రైతులు అంటే పల్లె జనం కూడా చాలా జీవితం మీద మంచి నాలెడ్జ్ కలిగి ఉండేవారట అప్పట్లో. తర్వాత వాళ్ళు ఋతువుల ప్రకారంగా ఆహారాన్ని తీసుకునేవారట. ఓకే. శరీరం, ఈ వేడిమి దేశం కదా ఇది, శరీరం దేన్నైతే మనం ఎక్కువగా స్వీకరిస్తుందో, చెమట రూపంలో విసర్జిస్తుందో, మలినాలన్నీ పోతూ ఉంటాయో, అలాంటి క్రమంలో ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్కటి. ఇప్పుడంటే ఋతువులన్నీ మారిపోయి 2 వచ్చాయి, 2, 3 ఉన్నాయి. ఇప్పుడు 3 ఉన్నాయి: శీతాకాలం, వానాకాలం, ఎండాకాలం.
కొన్నాళ్ళకి 2 అయిపోతాయి, ఎండాకాలం శీతాకాలం, వానలు మరండవు. ఆ తర్వాత ఏమిటో నాకు తెలియదు. అయితే అది గ్లోబల్ వార్మింగ్ చెప్తూనే ఉన్నారు అందరూ, నేను చెప్పక్కర్లేదండి. అయితే ఆ రోజుల్లో ప్రజలు ఋతువుల వారీగా తినేవారట. అంటే చర్మానికి ఆహారానికి ఎంత సంబంధం ఉంది, ఆరోగ్యానికి ప్రాణానికి ఎంత సంబంధం ఉంది, ప్రాణానికి ఆహారానికి ఎంత సంబంధం ఉంది అనేది ఆలోచించుకుంటూ దానికి తగ్గట్టుగా నడుచుకునేవారు. మరి అప్పుడున్న వాళ్ళకు ఉందా, ఇప్పుడున్న వాళ్ళకు ఉందా? ఇప్పుడు విదేశీ పళ్ళు కేజీ 500 పెట్టి కొనుక్కొని మురిసిపోతున్నాం మనం. కానీ దాంట్లో ఉన్న విశేషం తర్వాత మాట్లాడుకుందాం. అప్పుడు వాళ్ళు ఏం చేసేవారు, ఏంటి, ప్రాచీన భారతదేశంలో ఒకప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రిందట కృష్ణదేవరాయలు పరిపాలించిన టైంలో ఏం తినేవారు వాళ్ళు అని అంటే ఋతువుల ప్రకారంగా జీవితాన్ని ఆస్వాదించేవారట. ఋతువుల ప్రకారంగా భోజన కార్యక్రమాలు చేసేవారట. అంటే చలికాలంలో ఇప్పుడు వింటర్ నడుస్తున్నప్పుడు శరీరంలో వేడి పుట్టించే ఆహారాలు తినేవారట. ఆహార ధాన్యాలు వేడి పుట్టించాలి లోపల, ఇంటర్నల్గా వేడి పుట్టించే ఆహార ధాన్యాలు. మధ్యాహ్నం పూట భోజనంలో మజ్జిగను తగ్గించేవారట, పెరుగును వాడేవారు కాదట. వాళ్ళ సైన్స్ చూడు, వాడేవారు కాదట. స్పైసీ దినుసులు అంటే మిరియాలు, గసగసాలు, తర్వాత మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఇటువంటివన్నీ దట్టించినటువంటి ఆహార పదార్థాలు భోజనంలో ఉండేలా చూసుకునేవారట. అంటే సీజన్ బట్టి అవి సీజన్ బట్టి ఒంట్లో ఎలాంటి రియాక్షన్స్ ఇస్తాయి అనేది వాళ్ళకి తెలుసు. ఓకే. సాయంకాలం 6 గంటల తర్వాత 6:30 ఆ ప్రాంతానికల్లా వాళ్ళు భోజనం ముగించేసేవారట. ఓకే. శీతాకాలం కావచ్చు, అంటే చలికాలం, వింటర్. శీతాకాలం అంటే సీతాదేవి కాలం కాదు, వింటర్. వింటర్లో ఈ చలి వేస్తున్నప్పుడు వాళ్ళు మనలాగా 11 గంటలకి వెళ్ళి భోజనాలు చేసి ఆనందించలేదు. సాయంత్రం 6:30 కల్లా ఆ సూర్యాస్తమయం అయిన 2 ముహూర్తాల లోపు తినేవారట. ముహూర్తం అంటే 24 నిమిషాలండి. 24 నిమిషాల కాలాన్ని ఒక ముహూర్తము అంటారు. ఆ ముహూర్తము అన్న కాలాన్ని 2 ముహూర్తాలంటే 6 గంటలకి 5:30కే సూర్యాస్తమయం అయిపోతుంది, సన్సెట్ అయిపోతుంది. అప్పుడు 6 గంటల కల్లా తినేసేవారు అనమాట. 6:30 లోపు భోజనాలు క్లోజ్. ఆ భోజనాలు చేయడంలో కూడా విపరీతమైన చలి ఉంటుంది కాబట్టి లోపల ఇంటర్నల్గా వేడిని పుట్టించే దాల్చిన చెక్క, అది చలవ కూడా చేస్తుంది. చలికాలంలోనేమో వేడి చేస్తుంది, వేడి కాలంలో చలవ చేస్తుంది. మిరియాలు, తర్వాత ఏమిటి గసగసాలు, ధనియాలు, జీలకర్ర, ఇటువంటివన్నీ దట్టించిన ఆహార పదార్థాలను. తర్వాత ఏంటది జొన్నలు, అరగడం చాలా కష్టం. జొన్నలు టైం తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఎంతో అపురూపంగా చూసుకుంటున్న జొన్నలు, మిల్లెట్స్ అంతా అలాంటివి వాళ్ళు సాయంకాలమే చేసేసుకొని సాయంకాలము జొన్నపిండిని రొట్టెలుగాను, జొన్నపిండిని రొట్టెలుగాను, చలవ చెయ్యని కూరగాయలని కలిపి మాంసాహారాన్ని తక్కువగాను రాత్రిపూట తీసుకునేవారట. పానీయాలు, వేడివేడి పానీయాలు తీసుకునేవారు. ఏ పానీయాలు? పాలు, ఏలకపొడి కలిపిన పాలు తాగేవారట. పాడి పంట ఉండేది కదా, మరి తాగేవారట. 6:30 అయ్యేటప్పటికల్లా భోజనాలు అయిపోతాయి. ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కడుంటాయి? తర్వాత గ్రామంలో అందరూ కలిసి ఎవరి వాకళ్ళలో వాళ్ళు కూర్చుని అందరితోటి కలిసి తోలుబొమ్మల ఆటలు కానీ, లేకపోతే వినోద కార్యక్రమాలు కానీ, ఇంకేవైనా కానీ వాళ్ళు వినోదిస్తూ శారీరక శ్రమ చేసేవారట పడుకునే ముందు. అప్పుడు తర్వాత ఎవరికి ఒబెసిటీ వస్తుంది? రాదు. ఆ తర్వాత పడుకునే ముందర, అంటే భోజనానంతరం వేసుకునే తాంబూలంలో చలికాలంలో వేసుకోవలసిన దినుసులేంటో, ఎండాకాలంలో వేసుకోవాల్సిన దినుసులేంటో వాళ్ళకి తెలిసినట్టుగా చక్రవర్తి రాశారు. ఓకే. అంటే అప్పుడు ఒక రకమైన ఇంగ్రీడియంట్స్, తర్వాత సీజన్ని బట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తమలపాకు తినేవారట. తమలపాకు ఇప్పుడు కిళ్ళీలు అంటాం కదా, తాంబూల సేవనం చేసేవారట. అట్లాగే రాత్రి 9 గంటలకు, 8:30, 9 గంటలకల్లా నిద్రపోయేవారట. ఉదయం తెల్లారగట్ల 4 గంటలకు లేచేవారట. చలిలో లేచి చలిమంటలు వేసుకుని, ఎవరి కోతలు అవుతూ ఉంటాయి కదా పంటలు, ఇటువంటి కార్యక్రమాలన్నీ చూసుకుని పొద్దుట చలికాలంలో చద్దన్నం విసర్జించేవారట. వేడివేడి ఫలహారాలంటే వేడివేడి ఆహారం తినేవారట.
తర్వాత పండ్లలో కూడా కఫకారణమైనటువంటి వాటిని విడిచిపెట్టేవారు. వాళ్ళకి నాలెడ్జ్ వాళ్ళకుందా మనకుందా? 24 గంటలు మన దృష్టి ఇప్పుడు డైటీషియన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడేం తినాలి, అప్పుడే అమ్మమ్మ చెప్తే వినాలనిపించదు, అమ్మ చెప్తే వినాలనిపించదు, అమ్మకేం తెలియదు, వేస్ట్ ఫెలో, ఎవరికీ వినాలనిపించదు. సాయంకాలం బయటికి వెళ్ళే అవసరం అప్పుడు లేదు కాబట్టి అన్నీ ఇంటి దగ్గరే. ఆటపాటలతో వెన్నెల రాత్రులు గడిపేవారట. వెన్నెల వర్షంలా కురుస్తూ ఉంటే ఆ వెన్నెలలో యువతి యువకులు నృత్యాలు చేసేవారట. అందులో అందరూ గ్రామ పెద్దలందరూ మొత్తం ప్రజలందరూ ఒక చోట కూడి కాసేపు విరామం తీసుకొని, అది సినిమాలాగనమాట, ఇప్పుడు మరి ఇంకేం లేవు కదా, చేసుకునేవారట. ఆ ఆహారపు అలవాట్లు ఎవరికి చేటు చేస్తాయండి? మిట్ట మధ్యాహ్నం పూట, ఉదయం పూట భోజనం ఉదయం 11, 11:30, 12 గంటల లోపు భోజనం చేసేవారట. ఆ భోజనంలో పలుచని మజ్జిగని పూర్తిగా అవసరం అనుకున్న వారు వాడేవారట. లేని వాళ్ళు మధ్యాహ్న భోజనంలో తప్పనిసరిగా వేపుడు కూరలని, తర్వాత ఎండు మిరపకాయల కారంతోనూ మిగతా వాటితోనూ చేసినటువంటి ఘాటైన పదార్థాలని ఆహారంలో వాడేవారట. ఎప్పుడు చలికాలం. అదే గనక వేసవి కాలం అయితే మెంతి పొడి కలిపినటువంటి, మెంతి ఆకులు పెట్టినటువంటి మజ్జిగని, తర్వాత అనేక పదార్థాలు కలిపినటువంటి కాయగూరలు, మిక్స్డ్ వెజిటబుల్స్ని, తర్వాత ధాన్యాలని కూడా తిని చక్కగా మధ్యాహ్నం పూట పెరుగు, రాత్రి పలుచని మజ్జిగ ఆహారంలో తీసుకునేవారట. పక్క ఆయుర్వేదం. మధ్యాహ్నం వేసవిలో పెరుగన్నంలో మామిడి పండు లేదా అరటి పండు, ఆ తరువాత చక్కనైనటువంటి తీపి పదార్థం భోజనం తర్వాత, ఆ తర్వాత అన్ని రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలతో కూడిన తాంబూలం అరగటానికి. అట్లాగా తేనె వాడేవారు, చక్కెర కాదు, తేనె వాడేవారు. తేనె ఎక్కువ మంది వాడేవారు, అడవుల్లో దగ్గర దాపులు ఉంటాయి కాబట్టి వాడేవారు. ఆ విధంగా చేసుకుని వాళ్ళు జీవితాన్ని వాళ్ళు ఎంజాయ్ చేశారా, మనం చేసామా? తప్పకుండా వాళ్ళే అని చెప్పాలి. చక్రవర్తి విస్తుపోతారు. కృష్ణదేవరాయలు మారువేషంలో పల్లెలు తిరిగేటప్పుడు చూశారట. అబ్బా, నా ప్రజలు ఇంత గొప్పగా ఉన్నారా, ఇంత గొప్ప జీవన విధానం నా రాజ్యంలో ఉందన్నమాట, నేను చాలా సంతోషించవలసిన అంశం ఇది అని అనుకుని తన రాజభవనంలో ఉండే ఏర్పాట్లు కూడా మార్చుకున్నారట ఆయన. కొన్నింటిని, అన్నీ కాదు, కొన్నింటిని మార్చుకున్నారట ఆయన. ఒక రాజు తాలూకా దినచర్య ఎలా ఉండేది అనేది మరొక వీడియోలో చెబుతాను. దాన్ని బట్టి ఎవరు నాగరికులు, ఎవరు ధర్మబద్ధంగా నడుస్తున్నారు అనేది మనకు అర్థమైపోతుంది. ఏ రకంగా చూసినా కానీ ప్రజల్లో చిన్నపిల్లలకి పెడుతూ వెన్నెల చూపించి బిడ్డతో ఇంటరాక్ట్ అయ్యి పెంచే తల్లులే తప్ప పిల్లల్ని విడిచిపెట్టి ఉండే తల్లులు కష్టం. ఆ కాలం కాబట్టి చెల్లింది. కానీ ఆ కాలం గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఈరోజు మనం వేలకు వేలు స్పెండ్ చేసి తెచ్చుకుంటున్న రోగాలకి జంక్ ఫుడ్ ఎలాంటి కారణమో, ఆనాడు వాళ్ళు అది విసర్జించి రోక్షాన్నం అనేవారు. వండిన తర్వాత 3 గంటలు దాటిన భోజనం ఎవరు తినేవారు కాదు. చల్లబడిపోయిన ఆహారం అంటే అది అనాగరికం. బాగా వినాలి, చల్లబడిపోయిన ఆహారం అంటే అనాగరికం. రోక్షాన్నం అది పనికిరాదు, విసర్జించటం. అదే వేడివేడిగా చేసుకుని తినేయటం. రోగాలు ఎందుకు వస్తాయి? ఎప్పటికప్పుడు. వర్షాలు పడుతూ ఉన్నప్పుడు మిరియాలు, జీలకర్ర పెట్టి కషాయం, అది సంగతి. ఇటువంటి అలవాట్లన్నీ ఆనాటి పల్లీలు చేశారు అని అంటే, ఎవరు ఇప్పుడు నాగరికతలో ఉన్నారో, ఎవరు అనాగరికంగా బతుకుతున్నారో అనేది ఎవరి మటుకు వాళ్ళే ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే ఆ అలవాట్లేవి ఇప్పుడు అసాధ్యాలు కావు కనుక మిగతా విషయాలన్నీ ఎవరి ఇష్టానికి వాళ్ళకు విడిచిపెడుతూ, ఆనాటి ప్రాచీన కాలంలోనే ప్రజలు ఇంత సంస్కారవంతులై ఇంత నాలెడ్జ్తో ఉన్నారంటే అందుకు మనం గర్వించవలసింది చాలా ఉంది. అందువలన మరోసారి మరొక ఇంట్రెస్టింగ్ అంశంతో మన ప్రాచీన భారతంలో మళ్ళీ కలుస్తాను. జై హింద్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ లైఫ్ స్టైల్లో జ్ఞానం అనేది ఉంది. ఒక నాలెడ్జ్తో కూడుకున్న మనం అసలు ఏం చేస్తున్నాము, ఇది ఎందుకు చేస్తున్నాము అని రీజన్ ఉంది. పల్లెవాళ్లలో కూడా, అదే పల్లెవాళ్లలో కూడా చాలా బాగుంది. మీరు చెప్పింది చూస్తుంటే అసలు అప్పుడు ఆ రోజుల్లో నిజంగానే పుట్టింటుంటే బాగుండేదేమో
ఇప్పుడు వెన్నెల చూడాలంటే కూడా కనబడడం లేదు ఎక్కడైనా, ఆర్టిఫిషియల్ వెన్నెల తప్ప. ఓకే అమ్మ, ఇంత మంచి జీవన శైలి అప్పుడు ఉండేది అని మాకు ఒకసారి గుర్తు చేసినందుకు, తీసి చెప్పినందుకు ధన్యవాదాలు. ఇదండి ఇవాల్టి మన ప్రాచీన జీవన శైలిని గురించి చిన్న వీడియో. ఇక మరొక ప్రాచీన విషయాన్ని గురించి మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు ధర్మో రక్షతే రక్షితః. థ్యాంక్ యూ.